భారతదేశంలో రాగి, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము, మట్టి వంటి సాంప్రదాయ పాత్రలకు మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే వీటి వినియోగం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగి జీర్ణక్రియను మెరుగుపరిచి విషాన్ని బయటికి పంపుతుంది. వెండి పాత్రలు చల్లదనాన్ని, క్రిమినాశక లక్షణాలను అందిస్తాయి. మట్టి పాత్రలు సహజంగా నీటిని చల్లబరుస్తాయి. ఇనుము పాత్రలు శరీరానికి ఇనుమును అందిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్లాస్టిక్ కు బదులుగా ఈ పర్యావరణ అనుకూల పాత్రలను ఎంచుకోవాలి. రాగి పాత్రలోని నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో, చర్మం మెరుపును పెంచడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. అయితే రాగి పాత్రలోని నీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. ఇక వెండి పాత్రలు. మన సంప్రదాయంలో వెండి పాత్రలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. చిన్నపిల్లలకు వెండి గిన్నెలతో తినిపించే ఆచారం మనకు పూర్వకాలం నుండి ఉంది. వెండి ప్రకృతిలో చల్లదనాన్ని కలిగి ఉండడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో వెండి గ్లాసులు నీళ్లు తాగడం లేదా వెండి పాత్రలో ఆహారం తినడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇక కంచు పాత్రల విషయానికి వస్తే ఇత్తడి, రాగి, జింక్ మిశ్రమం బ్యాక్టీరియా పెరుగుదల తక్కువగా ఉంటుంది. కాంస్య పాత్రలో ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే ఈ పాత్రల్లో ఆమ్ల ఆహారాలను ఉంచకపోవడం శ్రేయస్కరం. మట్టి కుండలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మట్టి కుండల్లో ఉంచిన నీరు సహజంగా చల్లగా ఉంటుంది. ఎందుకంటే మట్టిలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు ఆవిరై చల్లబడుతుంది. ప్లాస్టిక్తో పోలిస్తే మట్టి కుండలు సురక్షితమైనవి. ఐరన్ పాత్రలు. ఇనుప పాత్రల్లో వండిన ఆహారం నుండి శరీరం ఇనుమును గ్రహించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నవారికి ఇనుప పాత్రలో వండిన ఆహారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో సాంప్రదాయ పద్ధతిలో పాత్రలు వినియోగిస్తే చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.